బిహారీ గిరిగిరి. సారీ డియర్, బ్యాక్ ఫైర్ అయింది. ఇంకొక ఛాన్స్. గంజ కొడుక ఇవరా. చెప్పాను కదా గంగాధర్, జపాన్ వచ్చేసాడు. భారత్ మొదలైపోయిందిరా. కొవ్వుని పైకి ఎగరేసి టీవీని సార్కి వద్దు సార్. ఇవరా భవానీ, నువ్వు పైనుంచి చూస్తూ ఉండు, నేను బరిలోకి దిగుతా. తరువాయి భాగం సార్ చూపిస్తారు. సార్ డ్రోన్ సేఫ్ గా ఉంటుందా? భయంగా ఉందా? భయమేం లేదు. అన్నా ముంజకాయ అన్నా. అరే 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 కొంచెం డౌన్ చేయి కొంచెం. పక్కన గన్నతో ఒకడు వస్తున్నాడు. జపాన్ వినిపిస్తోందా? కొంచెం కిందికి పో. ముంజులు ముంజులే. కాశ్మోరా కన్నెర్ర చేస్తే కాలి మసవుతారు. ఏరియానే మార్చేసావు కదా గంగా. రామ్జీ నగర్ లో నీ రాజకీయ రాజయోగం. వావ్, ఏంది
జపాన్ మేడ్ ఇన్ చైనానా? నీ అబ్బా జపాన్ వాడు మనకు కావాలి. క్షమించండి గురుగారు. రోగి వాట్సాప్ గ్రూప్కి నువ్వే అడ్మినా? యేసుగాడి ప్లాన్ లో మీరు పైకి పోతే రాయల్ జ్యువెలరీ మ్యాటర్లో మిమ్మల్ని ఇరికిస్తే నేను సేఫ్ అనుకున్నాను గురుగారు. తప్పే గురుగారు. ఆంధ్రానికి అప్పగించి సినిమా యాక్టింగ్ ఛాన్స్ కూడా ఇచ్చాను కదరా నీ అబ్బ. వద్దు గురుగారు. మీ స్టైల్లో స్కెచ్ చేసి మిమ్మల్ని ఇరికిచ్చింది నా ఐడియానే. ఇది నా ప్రాజెక్ట్ కాదు, వేరే నా వెళ్ళది కమిషనర్ ప్రాజెక్ట్. ఇంకా ఆ మెటీరియల్ వాళ్ళ గొడవలోనే ఉండదు. ఎవర్రా చెప్పు. పైనాడు గుప్తా హోల్సేల్ బట్టలు కొత్త ఓనరు. జపాన్ గంగాతో మిస్సింగ్. ఏంటి జపాన్? మనం ఏమనుకున్నాం? నేను నీకు ముందే చెప్పాను కదా, వాడు ఉంటేనే కేసు సాల్వ్ చేయగలం. ఏ పోలీసు, నీ ప్రమోషన్ కోసం పనిచేయడి చెప్పాను. నా ఎమోషన్ కోసమే పనిచేస్తా. ఇన్నావుగా గుంటనక్కల. ఒరిజినల్ దొంగ వేరు. రా, నిన్ను మోసుకెళ్ళి మరి వైద్యం చేయించి నేనే కేసుని కూడా క్లోజ్ చేస్తున్నాను కదా. నాకేమిస్తా బావాని? థ్యాంక్స్. అంతేనా? రా పాపా. ఓనర్ కిధర్ యాయ్? अंदर है सब. कौन? గంగాధర్ పంపించాడు. రాయల్టీ తీసుకెళ్దామని వచ్చా. उसकी यहाँ दुकान नहीं है, कहीं बाहर होगी, बाहर जाकर देखो. पागल है क्या तू? यहाँ क्या कर रहे हो? నీ వయసుకి ఇంత పెద్ద మాకి కిరికిరి పనిచేసి కాలుపుతూ కాలా జామున్ తింటున్నావా? గంగాధర్ మొత్తం కక్కేశాడు. वरना मैं पुलिस को बुलाता हूँ. రేయ్ మూసుకొని కూర్చోరా. मैनेजर, నీ గన్ ఇవ్వు. जल्दी आके बाहर निकाल दे उसको. पुलिस को बुलाओ. బుల్లెట్స్ లేవే. ఇవ్వు, నేను చూసుకుంటాను. రేయ్ పోరా. ए పోండి. यार, धंधा బయటికి चल रहा పోండి. है, दादागिरी कर పోండ్రా रहा है. అంతా. అరుస్తున్నావు, ఇట్రా. పోండి, అవుట్. ఏయ్, నిజం చెప్పరా? मैंने कुछ नहीं किया. वो मेरा बहन का बेटा ना. मुझे फंसा दिया. मुझे वही. ఏ భవానే, కొట్టేసింది నక్క కాదు మసలి. పోలీసు కేసు అయిపోలేదు, ఇప్పుడే ఫ్రెష్ గా మొదలైంది. రా రా రా. छोड़ दो मुझे. భవానీ, నీ కేసు అయిపోయిందమ్మా.
ఒకటి కాదు 105 కేసులు అయిపోయినాయి. మిత్రుడు శిష్యుడు ద్రోహం చేస్తున్నారని శత్రువుని మిత్రుడిగా మార్చుకుంటే యూటునా భవాని? మితేష తన షాప్ తనే దొంగతనం చేస్తాడా? నమ్మలేకపోతున్నా. సార్ 90స్లో సిటీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన తర్వాత ఇక్కడ తన గోల్డ్ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడానికి కారణమైన పార్టీకి విశ్వాసంతో ఇప్పటి వరకు ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నాడు మితేష్. అదే టైంలో సేఫ్టీ కోసం లోకల్ హోమ్ మినిస్టర్ బావమర్ది ప్రసాద్ మూర్తి మైనారిటీ ఇబ్రహీంని పార్ట్నర్స్గా చేర్చుకున్నాడు. మధ్యలో విపరీతంగా లోన్లు తీసుకొని తన ప్రాపర్టీ మొత్తం బిజినెస్లో పెట్టి లాస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు, కానీ ఎలక్షన్లు వస్తున్నాయి. పార్టీకి ఫండ్ ఇవ్వాలి. డబ్బు లేకపోతే ఇప్పటి వరకు తను అనుభవిస్తున్న పవర్స్కి భంగం కలుగుతుందని మితేష్ భయపడ్డాడు. అందుకే పార్ట్నర్స్కి తెలియకుండా తన షాప్లో తనే దొంగతనం చేయించాడు. పైగా ఈ మితేష్కి సెంట్రల్ పార్టీలో చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అతన్ని ప్రాపర్గా లాక్ చేసే వరకు ఈ కేసు విషయం బయటికి లీక్ అవ్వకూడదు. ఎస్ సార్. ఇప్పటి వరకు జపానీ పని చేశాడని డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటున్నారు. మితేష్ని కంప్లీట్గా కస్టడీలోకి తీసుకున్నాక ఏం జరిగిందో ఓపెన్గా మీడియా ముందు చెప్దాం సార్. ఏ కాంప్రమైజ్ లేకుండా ఈ కేసుని ముగించవచ్చు. ముందెళ్ళి నువ్వు ఆ కాల్ సంగతి చూసుకో. నేను దీంతో మాట్లాడా. కేసు నేను కోఆర్డినేట్ చేస్తా, నువ్వు ట్రీట్మెంట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. నా కొడుకు ఈ ఊళ్ళో బతకడా? వాడు పగలు కొట్టి గుజరాత్కి పార్సల్ చేస్తా. అసలు ఆ మితేష్ గారు ఎక్కడ చచ్చాడో చూడవే ముందు. సార్ పప్పా పప్పా ఢిల్లీలో పెద్దోళ్ళతో మాట్లాడి ఈ కేసు హోల్డ్లో పెట్టచ్చు కదా? లేదు, కేసు ఇమీడియట్గా ఫినిష్ చేయిద్దాం. అదే మనకి సేఫ్. మినిస్టర్ దీనికి ఒప్పుకుంటాడా? మన ప్రాబ్లం ఏమంత పెద్దది కాదు. మన దాంతో పోలిస్తే మినిస్టర్దే పెద్ద ప్రాబ్లం. సీఎం కాన్ఫరెన్స్లో ఉన్నానయ్యా, తర్వాత కాల్ చేస్తాను. గాయత్రి, నాకెందుకు ఈ కేసు రాంగ్ పోతుంది అనిపిస్తోంది. పోలి మేక అవుట్. నువ్వేది నమ్మవని నాకు తెలుసు చెప్పాను. నీ నమ్మకం కోసమే ఇదిగో చూడు సేటు, ఆ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడి. నాకొచ్చిన కష్టాన్ని మీరు తీర్చినప్పుడు మీ కష్టాన్ని నేను తీర్చలేనా? మరేం పీకుతున్నావురా? వెళ్ళి కరెక్ట్ చేయొచ్చు కదా అని చూస్తున్నావా? వీలు కాదు. హాస్పిటల్కి వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్దాం. నిజమా సార్? నమ్మకం దీని మీద లేదు. తెలుగు టాకీ షార్ట్ ఫిల్మ్ లో ఉంది. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది. దేవుడా. కానీ నా కష్టం 200 crores. మీ కష్టం 2000 crores. నాది నా రాజకీయం, నీది చోరీ. బోత్ ఆర్ సేమ్ జీ. ఈ సేటుగడ బాగా ముద్రపెట్టు. అది సాల్వ్ చేయటానికే జీ మన పార్టీ ఆఫీస్కి మిమ్మల్ని పిలిచారు. ఇచ్చిన పనిని నిజాయితీగా చేశామని తృప్తి పడటమే ఈ సిస్టమ్ మనకు నేర్పించింది. చెత్త సిస్టమ్. ఒరే రాధా, నీ పెళ్ళం ఇంటికి వచ్చిందట్రా. స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తున్నారట. సార్ నిజమా సార్? పాపం తనకి తెలియదు సార్. ఏం కాదులేరా. ఈ ఒక్క కేసు నుంచే కాదు, నువ్వు అడిగినట్టుగానే అన్ని కేసుల నుంచి నేను బయటపడేస్తాను. అది నా బాధ్యత. కానీ మన డీల్ పూర్తి చేయడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఈ కేసు ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ప్లేస్ ఫిక్స్ చేసింది. మీ వాళ్ళని ఎవిడెన్స్ తీసుకుని వెంటనే ఆ ప్లేస్కి రమ్మని చెప్పు. జీతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి. ఓకే, నా జ్యువెలరీ కేసు మీరు ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి.
వెల్కమ్ వెల్కమ్ గుర్రగారు. హ్యాపీ బక్రీద్. పద. సార్ చెప్పండి సార్. ఆ జపాన్ని లేపే. సార్ మినిస్టర్ నుంచి అందరూ వెయిటింగ్. తెల్లారేలోపు ఒక శవాన్ని ప్రొడ్యూస్ చేసి కేసు క్లోజ్ చేయాలి. మినిస్టర్కి కేస్ డీటెయిల్స్ ఏమీ తెలియదు సార్. ఊరుకోవయ్యా. మీతేష్ చేసిన పని అంతా ఆయనకి తెలుసు. ఎలాగో ఆ జపాన్ మీద చాలా నేరాలు ఉన్నాయి, అందుకే వాడిని లేపే. ఎక్యూజ్ని లేపేసేవన్న ఘనతతో నీకు ప్రమోషన్ వస్తుంది. జడ్జి ఇంట్లో దొరికిన ఎవిడెన్స్ వాడి దగ్గరే ఉంది సార్. మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. నేను ఒక్కడనే కాదు, మొత్తం 26 మంది అందరం దొరికిపోతాం సార్. ఫార్మాలిటీ కోసం బిర్యానీయా? నా ఎవిడెన్స్ చూపించాడు, మీది ఇంకా చూపించలా. అది మ్యాటర్. నీకు చెప్పి ప్రయోజనం లేదు, ఉండు ఆలోచించి చెప్తా. ఓకే సార్. సార్ వెళ్ళేదారిలో పోలేరమ్మ గుడిలోకి పూజ చేసి వెళ్తే మంచిది సార్. సరే వెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఏం గుండు ఎక్కడ తోలుకుపోతున్నారో తెలుసా? ఏం బాబాయిలు ఏమని చెప్పి తీసుకొచ్చారు? కొంచెం కామ్గా ఉండు జపాన్ ప్లీజ్. ఆసుపత్రి తీసుకెళ్లి మందేసి పొద్దున ఇంటికాడ దిగబడతా అని చెప్పారు. ఏం చెప్పినా నమ్మేస్తావా మిస్టర్ పబ్లిక్? నీలాంటి ఐటమ్ గాలి ఈ భూమికి ఎక్స్ట్రా లగేజే. నిన్ను తీసుకెళ్లి అరుదైన జీవరాశిని మ్యూజియంలో పెట్టేస్తారా, లేదంటే బక్రాన్ చేసి కోసి కూరండుకు మింగేస్తారు బ్రదరు. ఏంట్రా అక్కడ? ఏమీ లేదు శ్రీధర్ సార్. తెలుగు టాకీస్లో ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్కు ముందు ఒక షో వేయాలని ఫ్యాన్స్ గోలట్టేస్తున్నారు. చట్టంలో పొక్కెట్టావంటే నేను నీ శరీరంలో పొక్కెడతాన్రా. సార్ కథ సూపర్గా ఉంది. ఇదే టైప్లో ఊరా మాస్ యాక్షన్ ఫిల్మ్ చేయండి. లేదు బాబాయ్, నెక్స్ట్ సెంటిమెంటే. దాంతో యూత్ని పట్టేసాం బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. చెప్పనా? ఊళ్ళో అమ్మకు గుడి కట్టి అక్కడే సినిమా పూజ ముహూర్తం షాట్ స్టోరీ. సరే విను, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఈ రోజుల్లో కుటుంబ కథలు ఎక్కడొస్తున్నాయి? అన్ని పేల్చుకోటాలు, పీకలు కోసుకోటాలి. నువ్వైనా ఏదైనా కొత్తగా చెప్పు. సరే విను, ఓపెన్ చేస్తే సముద్రం నుంచి ఒక కెమెరా సర్రని పోతుంది.